నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ గారు నటించిన 'జననాయగన్' సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమా రిలీజ్‌కి చాలా మోకాళ్ళు అడ్డుపడ్డాయి. ఓకే. అవును. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది. అది కూడా రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా అన్నారు కాబట్టి అఫ్‌కోర్స్ ముఖ్యమంత్రి అయిపోయారనుకోండి ఆయన. ఎలా ఉంది సినిమా? మీరు చూసొచ్చారు కదా! అంటే సినిమా ఆశించిన స్థాయిలో అయితే లేదు. హుహు. అది 'భగవంత్ కేసరి' అని నందమూరి బాలకృష్ణ గారి సినిమా రీమేక్. ఓకే. దీని హక్కులు తీసుకునే మొదలుపెట్టారు ఆ సినిమా. వాళ్ళు మొదటే చెప్పుకున్నారు, అదేమి దాచిపెట్టే ప్రయత్నం ఏం చేయలేదు. చేయలేదు. అయితే రీమేకులకి కాలం చెల్లినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. హ్మ్. అంటే ఒక భాషలో హిట్ అయిన సినిమా కంటెంట్ అవైలబిలిటీ లేని రోజుల్లో అది వేరే వాళ్ళు ఎవరో రీమేక్ చేసుకునేవాళ్ళు లోకల్ లాంగ్వేజెస్లో అండ్ వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు కూడా మార్పులు చేసుకుని చేసుకునేవారు. అలా రీమేక్ చేసుకునేవాళ్ళు. అది నడిచింది ఒక దశలో. హ్మ్. ఇప్పుడు కంటెంట్ అవైలబిలిటీ పెరగటం వలన రీమేకుల జోలికి ఎవరూ వెళ్ళటం లేదు, వెళ్ళినా వర్కౌట్ అవ్వటం లేదు. ఇక్కడ హడావిడి ఉంది. అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఒక సినిమా చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకున్న టైంలో అతనికి సెన్సిబుల్గా అనిపించినది ఈ సినిమా 'భగవంత్ కేసరి' బాలకృష్ణ గారిది. ఆ సెన్సిబుల్ మూవీనే అది. ఆ సెన్సిబుల్ మూవీని తీసుకుని అడాప్ట్ చేసుకునేటప్పుడు తన పొలిటికల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అంటే తనని తాను పొలిటికల్ లీడర్గా జనాలకి పరిచయం చేసుకోవడంతో పాటు తన అంటే ఏ ఏ సెక్షన్స్కి తాను ఏమి చేయదలుచుకున్నాడు రాజకీయాల్లో అనేది ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి, దానికి భిన్నమైనటువంటి రాజకీయం ఏం కావాలి, ఈ 4 అంశాలు మాత్రమే తీసుకుని ఆ 4టిని ఆ కథలో ఇముడ్చుకుంటూ వెళితే సరిపోయేది, ఇతర ప్రయత్నాలు చేయకుండా. ఓకే. కానీ ఇందులో ఏం చేశాడు, ఫస్ట్ హాఫ్ వరకు అది తీసుకున్నాడు 'భగవంత్ కేసరి'. హ్మ్. మిగిలిన సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఒక 10 నిమిషాలకి కుదించి దాన్ని చివరిలో పెట్టి మధ్యలో ఒక పాన్ ఇండియా వంటకం వండారు. ఓకే. అంటే ఆఫ్రికా దేశంతో లింక్ అయి ఉగ్రవాదంతో కలిపి భారతదేశము మత ఘర్షణలు ఇవన్నీ కలిపి సెకండ్ హాఫ్ అంతా ఇంకెటో పెడుతుంది కథ. అంటే మెయిన్ ట్రాక్ వదిలిపెట్టేసి ఇంకెక్కడో తిరిగి మళ్ళీ ఆ ట్రాక్కి వచ్చి ఇలా గందరగోళం అయింది సెకండ్ హాఫ్. అంటే బాబీ డియోల్ క్యారెక్టరు, ప్రియమణి క్యారెక్టరు ఇవన్నీ కూడా యాడెడ్. అంటే అందులో ఉన్నటువంటి శ్రీలీల బాలకృష్ణ ట్రాక్ వరకు తీసుకుని బాబీ డియోల్ క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ క్యారెక్టరు ఇవన్నీ వండుకున్నారు, ప్రియమణి క్యారెక్టర్ అవన్నీ. అదంతా వేరే ట్రాక్, ఆ ట్రాక్ డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఆ ట్రాక్ ఈ ట్రాక్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు. అంటే అప్పట్లో ఎలక్షన్స్ ముందు కదా ఈ సినిమాకి సంబంధించి, ఆ ఎన్నికల టైంకి ఏమైనా ఉపయోగపడతాదేమో అన్నట్టుగా స్క్రిప్ట్ అదే ఏమైనా ఉందా? ఉద్దేశం అదే. అంటే టైం లేక రీమేక్కి వెళ్ళారు అనేది కూడా వాస్తవమే. ఈ పరిస్థితి ఎన్టీ రామారావు గారికి కూడా వచ్చింది. నా దేశం అని ఒక సినిమా తీశాడు, ఆయన చివరి సినిమా ఎన్నికలకి ముందు. అప్పటికి ఆయన 4 నిర్మాతలకి డేట్స్ ఇచ్చున్నాడు, 4 సినిమాలు చేసే టైం లేదు, దాంతో 4కి కలిపి ఒకటే సినిమా చేస్తాను అన్నాడు ఆయన. అని ఏదో ఒక కథ 1 వీక్లో కావాలి అని. 1 వీక్లో కథ అనగానే వాళ్ళకి అప్పుడు బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నటువంటి అమితాబ్ బచ్చన్ 'లావారిస్' మూవీ రైట్స్ కొనుక్కొచ్చేద్దామని కొనుక్కొచ్చేసారు ముందు దేవివరప్రసాద్ గారు, వెంకటరత్నం గారు. కొనుక్కొచ్చేసి దాన్ని బాపయ్య గారు, పరుచూరి బ్రదర్స్ వీళ్ళ చేతుల్లో పెట్టి ఏదో ఒకటి తయారు చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు రామారావు గారు చెప్పింది ఏంటంటే, మనకి మనం రాజకీయ ఉపన్యాసాలు కూడా ఉండాలి దీనిలో. ఉండి మనం వెళ్ళని ప్రాంతాలకి సినిమా ద్వారా మన సందేశాన్ని పంపించాలి, అలా సీన్లు అల్లండి అని చెప్పాడు ఆయన. ఆ పద్ధతిలోనే నడిచింది. లావారిస్ నుంచి కొద్దిపాటి డీవియేషన్ ఉంటుంది, కానీ పొలిటికల్ ఐడియాలజీ చెప్పడం కోసం వాడుకున్నాడు అది. ఆ చివరి 20 నిమిషాలు టోటల్గా రాజకీయ ఉపన్యాసమే ఉంటుంది రామారావు గారిది. ఒక లారీ మీద నిలబడి ఉపన్యాసం చెప్తాడు, అది వెళ్ళిపోయింది అందరిలోకి. అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగి ఉండాలి ఈ సినిమాలో, అది జరగకుండా కథని ఎటేటో తిప్పి తీసుకెళ్ళి గందరగోళం చేసి
కన్ఫ్యూజ్ చేసి, అంటే పొలిటికల్ సటైర్లు ఉన్నాయి. ఆ సటైర్లు కొంత అంటే మనం అన్వయించుకుంటే, తెలుగు డబ్బింగ్ సినిమా చూసాం కాబట్టి మనకి లోకల్ రాజకీయాలు కూడా స్ఫురణకు వస్తాయి. అందులో కూటమి ప్రభుత్వము గుర్తొస్తుంది ఒక 2-3 సీనుల్లో. తర్వాత రోజా గారి మీద కూడా ఒక పొలిటికల్ సటైర్ ఉంది ఈ సినిమాలో. ఓకే. అన్వయించుకుంటే వాళ్ళు రోజా గురించి చేయాలి అని చేయలేదు. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ పేరు అలా డిజైన్ చేశారు, రోజా రంగస్వామి అని పెట్టి మధ్య మధ్యలో కేవలం ఆ రోజా అనే పేరు ఒకటే మాట్లాడుతూ అలా ఒక, అంటే తెలుగు ఆడియన్స్ కొంచెం థియేటర్లో రియాక్షన్స్ వచ్చినాయి ఆ సందర్భాల్లో. మిగిలిన క్యారెక్టర్లు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అల్లుకున్నారు. అలాగే అరెస్ట్ అయినటువంటి నాయకుడి దగ్గరికి ఇంకో నాయకుడు వెళ్ళి, నేను నీకు మద్దతుగా నిలబడతాను, గెలిచిన తర్వాత నన్ను ఉప ముఖ్యమంత్రిని చెయ్యాలి అని అడుగుతాడు. అర్థమైపోయింది మనోళ్ళకి. ఆ సీన్ ఒకటి జనాలకు కనెక్ట్ అయింది. అలా 2-3 సీన్లు బాగానే ఉన్నాయి, కానీ టోటల్గా సినిమా అయితే డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు ఏమంత కారణాలు ఉన్నాయని ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి, ఇన్ని మోకాళ్ళు అడ్డుపడడానికి రీజన్గా మీకు అనిపించింది? ఏం లేదండి దానిలో. మరి ఎందుకు ఆపారు? ఏమీ లేదు. అంటే ఈ సినిమా ద్వారా అతనికి ఏదో ప్రయోజనం దొరికేస్తుందేమో అని అనుకుని ఉంటారు, అనుకుని హోల్డ్ చేశారు అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఆ సినిమా ఆ రోజు రిలీజ్ అయినా దానివల్ల ఆయనకి అదనంగా వచ్చి ఉండేది ఏమీ ఉండేది కాదు. ఆయన ఒరిజినల్గా అక్కడ ఉన్నటువంటి తమిళనాడు సిట్యుయేషన్లోనే జనాలు ఇతన్ని ఆల్టర్నేటివ్గా చూశారు. చూడటం వలన వాళ్ళు డిసైడ్ అవ్వటం వల్లనే అన్ని ఓట్లు వచ్చినాయి అతనికి. అతని గెలుపు ఆయనే ఊహించలేదు, సర్వేలకు అందలేదు. కేవలం 2 మాత్రమే స్మెల్ చేశారు, విజయ్ ఏదో చేసేలా కనిపిస్తున్నాడు అని. అంతకు మించి ఇంకెవరికి అంచనాలు అందని పరిస్థితుల్లో ఆయన ట్రావెల్ ఉంది. అందుకని ఈ సినిమా అంతకు ముందు రిలీజ్ అయినా పెద్దగా వీళ్ళకి వచ్చేదే ఉండదు. అలాగే ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టడము, ఆ పబ్లిక్ మీటింగ్ గొడవ అవ్వటము, దానికి సంబంధించిన చిన్న సీన్ ఒకటి ఉంది, దానిలో ఎక్కువ కట్స్ పడినట్టున్నాయి అంతే. పర్సనల్ లైఫ్ ఏమైనా తీసుకొచ్చారా? లేదు, పర్సనల్ లైఫ్ తీసుకొచ్చే ఛాన్స్ లేదు. అంటే ఆ ట్రాక్ అంతా కూడా భగవంత్ కేసరి ట్రాకే. అందులో కాజల్ చేసినటువంటి క్యారెక్టర్ని ఇక్కడ వీళ్ళు ఇంకొక ఆర్టిస్ట్తో చేయించుకున్నారు. అది ఆ ట్రాక్ కూడా అంటే బాలకృష్ణ గారి మీద వర్కౌట్ అయిన పద్ధతిలో ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. దానికి రీజన్ బాలకృష్ణ గారి స్ట్రేచరు, ఆయన పద్ధతిలో డిజైన్ అయింది. అది విజయ్కి అడాప్ట్ చేయటంలో రైటింగ్ టీం ప్రాబ్లం. అది రైటింగ్ టీం ఇంకొంచెం ప్రాపర్గా పనిచేసి ఉంటే ఆ సీన్లు వర్కౌట్ అయ్యి ఉండేవి. అది అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కోసం ఎంచుకున్నాడు. అది ఆ ఎంటర్టైన్మెంట్ అక్కడ ఫన్ జనరేట్ అయినట్టుగా ఇక్కడ కాలేదు. అందుకని మిగిలిన క్యారెక్టర్స్, ఆర్టిస్టులు బాగా చేశారు. మమతా బైజు ఇక్కడ శ్రీలీల చేసిన క్యారెక్టర్ అక్కడ చేసింది, తను బాగా పెర్ఫామ్ చేసింది. వాళ్ళిద్దరూ అంటే విజయ్ ఒక రకంగా అభిమానులకి ఆయన ఒక ఫీస్ట్ చేయాలని అనుకున్నాడు. డ్యాన్సులు, పాటలు, ఆ హడావిడి కూడా ఉంది సినిమాలో. కాకపోతే ఎక్కువ అంశాలను తీసుకొచ్చి మిక్స్ చేయటం వలన కన్ఫ్యూజ్ అయ్యారు ఆడియన్స్. అలా కాకుండా ఒక సింగిల్ ట్రాక్లో సినిమా వెళ్ళిపోతూ మధ్య మధ్యలో ఈ పొలిటికల్ అవసరాల కోసం రాసుకున్న సీన్లు అలా ఇముడ్చుకుంటూ వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది, ఎక్కువ శ్రమ తీసుకోకుండా. రేటింగ్ ఇవ్వమంటే ఎంత ఇస్తారు మీరు? ఈ సినిమాకి 2 ఇస్తానండి అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ.